మనము చేసే యథార్థతే రేపు ప్రభు ఎదుటికి మనల్ని తీసుకెళ్తుంది. ఎంతోమంది పరిశుద్ధులు, భక్తులు వారి యథార్థతను బట్టి దేవుని సన్నిధిలో వారు జయాన్ని పొందారు. వాళ్ళు దేవుని సన్నిధిలో వారు మెప్పించారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:21 నుండి మనం నెమ్మదిగా చదువుదాం. దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే మనస్సాక్షికి, అంటే ఈ మనసు ఎప్పుడు కల్మషమైపోతుంది, ఈ మనసు ఎప్పుడు కూడా మరకగా మారిపోతుంది, ఈ మనసు ఎప్పుడు కూడా కల్మషమైపోతుంది. అందుకే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం, అంటే శుద్ధీకరణ హృదయం, ఎప్పటికప్పుడు పాపాన్ని కడిగి వేసుకునే హృదయం, ఎప్పటికప్పుడు దేవుని ఎదుట ఒప్పుకునే హృదయం, ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన ఉదక స్నానం, అంటే ప్రతిరోజు మనం ఎలాగున మన శరీరాన్ని శుద్ధీకరించుకొని స్నానం చేసి ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నామో మన ఆత్మను కూడా ప్రతిరోజు శుద్ధీకరించుకొని ఆత్మను కూడా నువ్వు కాపాడుకోవాలి. దానినే నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయం. దేవుని రాకడకు ఎత్తబడాలంటే ఏ హృదయం కావాలండి? యథార్థమైన హృదయముతో మనమందరం కూడా పరలోక రాజ్యములో చేరుకుందాము. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తాం. మనమందరము యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో అడుగు పెడదాం. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చుటలో యథార్థవంతుడు, నిన్ను స్వస్థపరిచే విషయంలో యథార్థవంతుడు, నీ సమస్యలు తొలగించే విషయంలో యథార్థవంతుడు, నీ మట్టి దేహాన్ని మహిమ ఐశ్వర్యంగా మార్చుటకు ఆయన యథార్థవంతుడు. రేపు ఆయనకు కూడా యథార్థవంతులే కావాలి. ఎందుకంటే పరలోక రాజ్యం అబద్ధములు ఆడేవారు, మోసం చేసేవారు, దొంగతనం చేసేవారు, త్రాగుబోతులుగా ఉన్నవారు, వ్యభిచారం చేసేవారు, జగడమాడే స్వభావం కలిగిన వారు ముమ్మాటున పరలోక తలుపులు కూడా మీకు ఓపెన్ కావు.